ఖమ్మంకు చెందిన మహిళ 36 ఏళ్ల సుస్మిత ఆకస్మిక మృతికి కారణాలు ఏమై ఉంటాయి అని మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. రక్తనాళాల్లో బ్లాకేజెస్, దానివల్ల హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్ వస్తుంటుంది అని మనం మాట్లాడుకున్నాం. సో హార్ట్ అటాక్ వచ్చే ముందే గుండె మనకు చెప్తుందా? ఎస్ చెప్తుంది, కొన్ని సిమ్టమ్స్ ద్వారా. అవేంటంటే ఛాతీ నొప్పిగా అనిపిస్తుంటుంది, బరువుగా అనిపిస్తుంటుంది, బిగుతుగా అనిపిస్తుంది, దాంతోపాటుగా గుండె దడగా అనిపిస్తుంటుంది, అలాగే గుండె వేగంగా కొట్టుకుంటుంటుంది, అలాగే ఎక్కువగా చెమటలు ఎప్పుడు వస్తుండగా కాకుండా ఎక్కువగా ఒళ్ళంతా చెమటలు పట్టేయడం, తల తిరుగుతున్నట్టుగా అనిపించడం, కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించడం, ఆయాసం, నిస్సత్తువ, ఇవన్నీ కూడా సిమ్టమ్స్ లాగా కనిపిస్తాయి. అలాగే ఎడమ చేతి, ఒక్కోసారి కుడి చేతి కూడా రావచ్చు, ఎడమ చేతి చిటికెన వేలు నుంచి పెయిన్ మొదలై ఇలా 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 మొత్తం భుజం నుంచి వడ నుంచి దవడ కింది వరకు కూడా నొప్పి ఇట్లా వస్తున్నట్టుగా అనిపిస్తుంటుంది ఇన్సైడ్. ఇది కూడా గుండె నొప్పికి సిమ్టమ్గానే మనం భావించాలి. ఇవన్నీ 83% మందిలో ఈ సిమ్టమ్స్ అన్నీ కనిపిస్తాయి. మగవాళ్ళలో ఈ సిమ్టమ్స్ ఎక్కువ కనిపిస్తాయి, బట్ ఆడవాళ్లకు గుండె నొప్పి వచ్చే ముందు మాత్రం ఈ సిమ్టమ్స్ ఎక్కువగా కనిపించకపోవచ్చు. వాళ్ళకు వేరేలా ఉంటుంది. వాళ్ళకు గ్యాస్ లాగా అనిపిస్తుంటుంది, ఆయాసం వస్తుంటుంది, వెన్ను నొప్పి వస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా కొన్ని నెలల ముందు ఒక నెల ముందు రావచ్చు, కొన్ని వారాల ముందు రావచ్చు, ఒక గంట ముందు కూడా రావచ్చు గుండె నొప్పి వచ్చే ముందు. అయితే ఛాతి నొప్పి మనకు 5 నిమిషాల కంటే ఎక్కువ ఉంది అంటే ఖచ్చితంగా, అఫ్కోర్స్ ఇందులో ఏ సిమ్టమ్ కనిపించినా ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి, చెప్పిన టెస్ట్లన్నీ కూడా చేయించుకోవాలి. అండ్ 40 years దాటిన తర్వాత, అఫ్కోర్స్ ఈ రోజుల్లో 30 years దాటిన తర్వాత కూడా హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి అందరూ ఖచ్చితంగా షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, ఈసీజీ, 2DAకు ఈ టెస్ట్లన్నీ చేయించుకోవాలి. దాంతోపాటుగా ఫ్యామిలీ హిస్టరీ ఉంటే కనుక, ఎవరికైనా హార్ట్ అటాక్ ఉంటే ఫ్యామిలీలో, ఆర్ ఏదో సడన్ డెత్ అయి ఉంటే కనుక డాక్టర్ చెప్పిన అదనపు టెస్ట్లన్నీ కూడా ఖచ్చితంగా చేయించుకోవాలి. అసలు గుండె నొప్పి రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే సాల్ట్, షుగర్, ఆయిల్స్ తగ్గించుకోవాలి, సమయానికి పడుకోవాలి, మినిమం 7 గంటల నిద్ర అనేది ఉండాలి. దాంతోపాటుగా స్ట్రెస్ మనం తగ్గించుకోవాలి. రోజు 30 నిమిషాలు వాకింగ్ అనేది ఖచ్చితంగా మన డైలీ లైఫ్లో మనం అలవాటు చేసుకోవాలి. పైన నేను చెప్పిన సిమ్టమ్స్ అన్నీ కూడా ఎక్కువగా వాకింగ్ చేస్తున్నప్పుడే బయటపడతాయి కాబట్టి ఖచ్చితంగా వాకింగ్ మన డైలీ లైఫ్లో పెట్టుకోవాలి. ఇక స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి దురలవాట్లకి దూరంగా ఉండాలి. బీ హ్యాపీ, బీ హెల్దీ, పాజిటివ్గా ఉండండి. ఈ వీడియోని మీ నియర్ అండ్ డియర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ సంధ్య సైనింగ్ ఆఫ్.